సో ఈ బేసిక్ సెషన్ అనేది చెప్పడానికి రీజన్ ఏంటంటే అఫ్ కోర్స్ మోస్ట్ ఆఫ్ దెమ్ హ్యావ్ ఎన్ బెటర్ అండ్ ఐడియా ఆన్ దట్ కంప్యూటర్ ఆర్ ల్యాప్టాప్ ఆర్ యూజింగ్ ద సిస్టమ్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద బెటర్ ఐడియా ఉండి ఉండొచ్చు. బట్ కొంతమందికి లేని వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుంది అనే ఒక ఇంటెన్షన్తో ఈ సెషన్ అనేది మనకి సెకండ్ సెషన్ కండక్ట్ చేయడం జరిగింది. అండ్ మెయిన్ అదర్ రీజన్ వచ్చేసి టుడే మార్నింగ్ కూడా అంటే కొంతమంది ఈమెయిల్ సెండింగ్ చేసేటప్పుడు అటాచ్మెంట్స్ మీనింగ్ ద ఫైల్ ఎలా అటాచ్ చేయాలి, ఫోల్డర్ ఎలా క్రియేట్ చేయాలి, ఇటువంటి డౌట్స్ కూడా కొన్ని మనకి వస్తున్నాయి. ఇవి ఐ మీన్ తెలియని వాళ్ళకి దీస్ ఆర్ ద బిగ్గర్ థింగ్స్, బట్ తెలిసిన వాళ్ళకి కొంచెం మినిమల్ థింగ్స్ అని అనిపించి ఉండొచ్చు. బట్ వీ హ్యావ్ టు క్లియర్. సో ద బేస్డ్ ఆన్ దట్ ఐడియా, just I given a brief idea about the computer and what are the devices we have in a computer, the hardware part and software part, and the terminology which we are using in the computer, the system. So the briefly overview చూద్దాం. Okay. Anyhow, after this session, I will share you all these the documents is nothing but the PDF, the separate PDFs for the Windows operating system and Mac also. Okay, Mac operating system లో బేసిక్స్ దానికి సంబంధించిన షార్ట్ కట్స్ దానికి డివైజెస్ ఇన్ఫర్మేషన్ సెపరేట్ 2 documents we will share after this session, and also of course the video also we will share, we'll post on the YouTube session. Okay. సో మీకు బేసికల్గా అంటే ఇది చదివితే మీకు అర్థమైపోతుంది, బట్ జస్ట్ ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇద్దామని చెప్పి కంటెంట్ అంతా కూడా కంప్యూటర్ అంటే ఏంటో కూడా తెలియదా అని మీరు హర్ట్ అవ్వదు. ఓకే, అసలు కంప్యూటర్ ల్యాప్టాప్స్. సో ఓకే, ఇంట్రడక్షన్ కంప్యూటర్ గురించి మీరు చూస్తే ఎస్, ఎవ్రీబడి నోస్ అబౌట్ దట్. అండ్ హార్డ్వేర్ devices మీకు ఆల్రెడీ తెలిసినాయి, the CPUs, and also what is the CPU will work. The CPU will take care of all the operations. మనది the central processing unit అనేది the key thing in the system. అండ్ అందులో మెమరీలో మనం మాట్లాడుకుంటే ద ర్యామ్ విల్ ప్లే ద కీ రోల్ ఇన్ ద మెమరీ మేనేజ్మెంట్. ఓకే, సో బేస్డ్ ఆన్ ద ర్యామ్ మన యొక్క సిస్టమ్ యొక్క పెర్ఫార్మెన్స్ ఇవన్నీ కూడా డిసైడ్ చేస్తుంది. అఫ్ కోర్స్ ద హార్డ్ డిస్క్ అనేది నవ్ డేస్ వీఆర్ యూజింగ్ SSDs, ద సాలిడ్ స్టేట్ డివైజెస్ ఆల్సో, డ్రైవ్స్ ఆల్సో. సో దీస్ ఆర్ యూస్ టు స్టోర్ ఏ డేటా. ఓకే, సో లైక్ బ్యాకప్ మనం అనుకోవచ్చు, ద కంటెంట్ ఆర్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాని మనం స్టోర్ చేయడానికి, మీన్ బ్యాకప్గా మెయింటైన్ చేయడానికి మనం మెయింటైన్ చేస్తాం. ఏదైతే రన్నింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయో వాటికి ర్యామ్ మెమరీ అనేది ఎలొకేట్ చేస్తాం. ఎందుకంటే ర్యామ్లో తక్కువ మెమరీ ఎందుకు మనం చూస్తుంది, మీన్ 500 1 TB అనేవి హార్డ్ డిస్క్ ఎందుకు ఇస్తాం, ర్యామ్కి ఎందుకు ఇవ్వడం అంటే ఓన్లీ అందులో మనకి ప్రజెంట్ రన్నింగ్ అయ్యే ప్రోగ్రామ్ వరకే స్టోర్ చేస్తాం. అవి ఏంటంటే దాన్ని బట్టి ఎక్కువ మెమరీ అందులో స్టోరేజ్కి మనం అలౌ చేయం బికాస్ ఆఫ్ ద పెర్ఫార్మెన్స్, సో దట్ ఇట్ విల్ బి పెర్ఫార్మెన్స్ విల్ ఇంక్రీజ్ అనమాట. ఓకే, ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైజెస్ మీకు తెలిసినవే, ద కీబోర్డ్స్ అండ్ about the motherboard. They are the physical hardware component, the detailed explanation about the system. Okay. అండ్ మెమరీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకుంటే 1 KB, 1 MB, 1 GB, 1 TB వీటి గురించి మనం మాట్లాడుకుంటాం. పెర్ఫార్మెన్స్ వైజ్ మనం మాట్లాడుకుంటే GHz గురించి మనం మాట్లాడుకుంటాం. రోబోలో మనకి చెప్తారు కదా, వాట్ ఈస్ కాన్ఫిగరేషన్ అంటే ద స్పీడ్ 1 GHz అండ్ ద మెమరీ ఈజ్ 1 TB సంథింగ్ ఉంటుంది కదా. ఓకే, లైక్ దట్ ద సిస్టమ్స్ విల్ బి కాన్ఫిగర్డ్. ఓకే, this is about the binary and responses. So mainly the operating systems. The operating system will take a responsible to operate your system. So operate systems ఏదైతే మన యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకుని the operating will understand what is the input you're given. So based on that it will perform the particular operation అన్నమాట. సో ఇందులో మనకి ద ప్యారలల్ ఆపరేషన్, ద కాంకరెంట్ యాక్సెసెస్ ఇవన్నీ ఉంటాయి, మల్టీ టాస్కింగ్, మల్టీ ప్రాసెసింగ్. లైక్ ఎట్లా అంటే మనకి ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైనా సరే ఏ డివైస్ అయినా ఆపరేట్ చేయాలన్నా ఆపరేటింగ్ సిస్టమ్ ఇస్ ద హార్ట్ ఆఫ్ ద ఎవ్రీ డివైజెస్. ఈవెన్ కంప్యూటర్ అయినా మనం మొబైల్ యూస్ చేసిన ఎనీ సిస్టమ్కి ఈజ్ నథింగ్ బట్ ద సిస్టమ్కి ద కోర్ పార్ట్ వచ్చేసి ద ఆపరేటింగ్ సిస్టమ్.
ఓకే. ద ఆపరేటింగ్ సిస్టమ్‌కి ఎలా అంటే ఈచ్ ఆపరేటింగ్ సిస్టమ్‌కి ఒక్కొక్క ప్యాటర్న్‌లో దానికి అండర్‌స్టాండ్ అవుతుంది. ద విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఒకలా ఉంటుంది. డాస్ ఆపరేటింగ్ సిస్టమ్, ద లైనక్స్ అండ్ మ్యాక్ ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ మనకి అవైలబుల్‌గా ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఇన్‌స్ట్రక్షన్స్ బేస్ చేసుకొని వర్క్ అవుతుంది. ఓకే. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎందుకు మోస్ట్ ఆఫ్ దెమ్ ఇండియాలో యూజ్ చేస్తారంటే సెక్యూరిటీ లేకపోయినా సో మనకి యూజర్ ఈజీగా యాక్సెస్ చేసుకోగలడు కాబట్టి అర్థమవుతుంది. మనకు కనిపిస్తది. లుక్ అండ్ ఫీల్. సో ఏ యాక్షన్ చేయాలన్నా ఒక ఐకాన్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. ఆ పర్టికులర్ యాక్షన్ పెర్ఫామ్ అయిపోతుంది. విండోస్ కావాలంటే విండోస్ చేస్తే ఏదైనా ఫోల్డర్ ఓపెన్ చేయాలంటే ఫోల్డర్కి వెళ్ళి డబుల్ క్లిక్ క్రియేట్ చేసేస్తాం. అదే లైనక్స్ సెక్యూర్ అయినా సరే మోస్ట్ ఆఫ్ దెమ్ లెస్ నెంబర్ పీపుల్ యూస్ చేయడం అఫ్ కోర్స్ ద రియల్ సిస్టమ్స్ ఆల్ ఆర్ డిప్లాయిడ్ ఇన్ ద రన్నింగ్ ఇన్ ద లైనక్స్ సిస్టమ్ ఓన్లీ. బట్ నార్మల్ పర్సనల్ యూస్ కి ఎక్కువ యూస్ చేయరు ద లైనక్స్ ఎందుకంటే కంప్లీట్లీ ఎనీ ఇన్స్ట్రక్షన్స్ మనం ఒక సిస్టమ్కి ఇవ్వాలంటే కమాండ్ త్రూనే మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. లైక్ మనకి ప్రాపర్ కమెంట్స్ లైక్ రోబోకి మనం కమెంట్స్ ఇస్తాం కదా, టీవీ ఆన్ చేయని క్లియర్గా చెప్పాలి. టీవీ పెట్టి పడేనానంటే పెట్టి పడేస్తుంది అనమాట. సో అలా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ప్రతి కొద్ది కమాండ్స్ త్రూ ఇవ్వాలన్నమాట. సో అలా లైనక్స్ సిస్టమ్ అనేది కమాండ్స్ బేస్ చేసుకుని మనకి వర్క్ అవుతుంది. సో దిస్ ఇస్ ద జిఐఐ రిప్రజెంటేషన్ ఉంటుంది మనకి మ్యాక్ అయినా సరే మనకి విండోస్ అయినా సరే. సో సో దట్ ఈస్ ద రీజన్ ద మోస్ట్ ఆఫ్ ద పర్సనల్ ల్యాప్టాప్స్ దేర్ ఇన్స్టాల్ విండోస్ అండ్ మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్స్. ఓకే. సో ఇట్లా ఆపరేటింగ్ సిస్టమ్ ఇస్ capable టు డూ ద ప్యారలల్ ఐ మీన్ అట్ ద సేమ్ టైంలో ఎన్ నెంబర్ ఆఫ్ యాక్షన్స్ పెర్ఫామ్ చేయడానికి యూజ్ అవుతుంది. లైక్ మీరు చూస్తే విండోస్లో మీరు సాంగ్స్ ప్లే చేస్తూ పీడిఎఫ్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక సపరేట్ విండోలో మూవీ ప్లే చేయొచ్చు. ఒక సెపరేట్ విండోలో సంథింగ్ డిజైన్ చేసుకోవచ్చు. ఓకే. ఒక సెపరేట్ విండోలో ప్రోగ్రామింగ్ చేయొచ్చు. వేరే విండోలో బ్రౌజింగ్ చేయొచ్చు. ఆల్ ద ప్యారలల్ థింగ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా సెపరేట్గా ఈక్వల్గా రిసోర్స్ని షేర్ చేసి ఆ షేరబుల్ రిసోర్స్ కింద ఈచ్ అండ్ ఎవ్రీ టాస్క్ని ఎవ్రీ ప్రాసెస్ని ప్యారలల్గా ఎగ్జిక్యూట్ చేసేలాగా ఆపరేటింగ్ సిస్టమ్ విల్ మేనేజ్ ఇంటర్నల్లీ. ఇన్ దట్ ఇంటర్నల్లీ మీకు ఆపరేటింగ్ సిస్టంలో వాట్ మెనీ ద థింగ్స్ విల్ యూస్ ఓకే టు అచీవ్ దిస్ ద ప్యారలల్ ప్రాసెసింగ్. ఆపరేటింగ్ సిస్టమ్ విల్ టేక్ కేర్. సో ఎందుకు ఆపరేటింగ్ సిస్టమ్ వెరీ ఇంపార్టెంట్ అంటే మనకి ఏ ప్రోగ్రామింగ్ రాసినా సరే ఆపరేటింగ్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడమే. సో ఈజ్ నథింగ్ బట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుందంటే యూజర్ నుంచి సమ్ ఇన్పుట్ తీసుకుని బేస్డ్ ఆన్ దట్ సమ్ యాక్షన్ అనేది పెర్ఫామ్ చేస్తుంది. సో ఇవన్నీ కూడా మనకి ప్రోగ్రామ్ రావడం కూడా మనకి ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడమే. జావాలో మనం చెప్పుకుంటే ఏంటంటే ఏ ఇన్స్ట్రక్షన్ ఇస్తే ఆపరేటింగ్ సిస్టమ్ ఇవ్వడమే. మనం ఏ ప్రోగ్రామ్ రాసినా ఈ ప్రోగ్రామ్ ఇది పెర్ఫామ్ చేయండి, ఈ ప్రోగ్రామ్ రాసినా ఇది అవుట్పుట్ ఇవి అని మనం ఒక ప్రోగ్రామ్ అడిగి చెప్పి. బట్ ఇంగ్లీష్ వచ్చిన వాడితో ఇంగ్లీష్తో మనం కమ్యూనికేట్ అవుతాం, తెలుగు వచ్చిన వాళ్ళతో తెలుగుతో మనం కమ్యూనికేట్ అవుతాం. బట్ ఏంటంటే మనం మిషన్తో మాట్లాడుతున్నాం. ఓకే. హ్యూమన్ టు హ్యూమన్ అంటే మనకు సంబంధించిన కమ్యూనికేషన్ లాంగ్వేజెస్ ఉన్నాయి. తెలుగు ఇంగ్లీష్ వాట్ ఆర్ ద కమ్యూనికేషన్ లాంగ్వేజ్. బట్ మనకి ఇక్కడ మిషన్తో మాట్లాడేటప్పుడు మటుకు మనకి మిషన్ అర్థమయ్యేలా మనం మాట్లాడాలి. సో ఆ మిషన్కి అర్థమయ్యే ఈజ్ నథింగ్ బట్ ద సిస్టమ్కి అర్థమయ్యేలా మాట్లాడే ఈజ్ నథింగ్ బట్ ఆపరేటింగ్ సిస్టమ్కి అర్థమయ్యేలాగా మనం మాట్లాడాలి. బట్ ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క బ్యూటీ ఏంటంటే మనం ఏ లాంగ్వేజ్లో చెప్పినా సరే సో అది మనకి దానికి అండర్స్టాండింగ్ అండ్ బైనరీ ఫార్మాట్లో అది అండర్స్టాండ్ చేసుకుంటాం. ఓకే. ద జీరోస్ అండ్ వన్స్. అఫ్ కోర్స్ మన టెక్నికల్గా ఆపరేటింగ్ సిస్టమ్స్ ఏంటి, మనం ఇచ్చిన ప్రోగ్రామ్ ఆపరేటింగ్ సిస్టమ్కి ఎలా రీచ్ అవుతుంది, ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అని చెప్పి మనం ఎగ్జాంపుల్స్ ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేసిన తర్వాత మనం బ్రీఫ్గా డిస్కస్ చేసుకుందాము. ఓకే. You already covered these things. What are the operating systems, the Windows, Mac, Linux, you mentioned the primary cases and all these things. File system, network మీకు తెలిసింది కదా, LAN and WAN to communicate uh, using the different multiple devices at the same level. Yeah. Okay. మీరు చూసారు నార్మల్గా మీరు ల్యాన్ అండ్ వ్యాన్ ఈజ్ మోస్ట్లీ ఏంటంటే నెట్వర్క్లో సపోజ్ ఒక నెట్వర్క్ ఈజ్ నథింగ్ బట్ ఏం కాదు, ఒక పర్టికులర్ వైఫై రీజియన్లో మనం దాన్ని కనెక్ట్ చేసి డివైజెస్ అన్నిటిని కూడా ద సేమ్ వేలో ఆపరేట్ చేసేది అనమాట. సో అది ఎలా లింక్ అయి ఉంటుందంటే బేస్డ్ ఆన్ దట్ ఐపీస్. ఓకే. ఐపీస్ అన్ని కూడా ఏదైతే ఒక నెట్వర్క్లో కనెక్ట్ అయి ఉంటాయో అవన్నిటి కూడా ఇంటర్నల్ షేరింగ్ అనేది మనకి యాక్సెస్ ఉంటుంది. లైక్ ఎప్పుడైతే మనం ల్యాన్ వ్యాన్ ఇవన్నీ ఇప్పుడు సపోజ్ మీరు చూడండి www.google.com అని మీరు టైప్ చేస్తుంటే మీకు ఆ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో బట్ వెబ్సైట్ అనేది దానికి సంబంధించిన ప్రోగ్రామ్ అనేది మీకు మీ యొక్క సిస్టంలో ఆ ప్రోగ్రామ్ రన్ అవ్వట్లేదు, వేరే సిస్టమ్ రన్ అవుతుంది, బట్ యు ఆర్ యాక్సెసింగ్ రైట్.
సో దీస్ ఆల్ ఆర్ ద థింగ్స్ నెట్వర్క్ థింగ్స్ అనమాట. సో అవన్నీ అన్నింటిని ఎలా అచీవ్ చేస్తాం, నా సిస్టంలో నేను ప్రోగ్రామ్ రాసి రన్ చేస్తుంటే వేరే సిస్టంలోకి అది ఎలా యాక్సెస్ అవుతుంది, ఇవన్నీ కూడా మనం ప్రోగ్రామెటికల్ మళ్ళీ బ్రీఫ్గా డిస్కస్ చేసుకుందాం. బట్ జస్ట్ ఒక బ్రీఫ్ ఐడియా అనేది మీకు ఇక్కడ ఉండాలి. ఒక నెట్వర్కింగ్స్ అనేవి ఏంటి, ద ల్యాన్ అంటే ఏంటి, వ్యాన్ అంటే ఏంటి. సో త్రూ ద ఇంటర్నెట్ వాట్ ఆర్ థింగ్స్ వీ కెన్ యాక్సెసిబుల్, నాట్ ఆల్ ద థింగ్స్ వీ నాట్ యాక్సెసిబుల్. ఓకే, ఇది కనిపించట్లేదా? ఓకే. యా, సెక్యూరిటీ థింగ్స్ మీకు అన్నీ తెలిసినాయి. చిన్నదానికి కూడా మనం పాస్వర్డ్స్ మనం మెయింటైన్ చేస్తాం. దట్ ఇస్ ద మెయిన్ పాస్వర్డ్స్ అరేంజ్ చేసుకోవడం, స్ట్రాంగ్ పాస్వర్డ్ ఉండాలంటే ద కాంబినేషన్స్ ఇవన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్ మీకు తెలిసినాయి. ఓకే, హౌ టు సెట్ ఇన్ స్ట్రాంగ్ పాస్వర్డ్ ఇవన్నీ కూడా. ఓకే, ఓకే, వి షో ద ప్రాక్టికల్ లైక్ డెస్క్టాప్ లేఅవుట్ అంటే మన విండోస్ డి. ఓకే, విండోస్ డి అనే ఒక వర్డ్ క్లిక్ చేస్తే మనకి డెస్క్టాప్ అనేది డైరెక్ట్గా లాంచ్ అవుతుంది. ఓకే, సో లైక్ మీకు స్టార్ట్ మెనూ కనిపిస్తుంది. స్టార్ట్ మెనూ క్లిక్ చేసినప్పుడు ఇందులో ఇన్స్టాల్ అయిన అప్లికేషన్స్ అన్ని కూడా మనకి యాక్సెస్ చేసుకోవచ్చు. సింపుల్గా నేను ఇన్ ఫ్యూచర్ ఏం చెప్తున్నాను, సింపుల్గా నోట్ ప్యాడ్ ఓపెన్ చేయండి, లేదంటే వర్డ్ డాక్యుమెంట్ ఓపెన్ చేయండి, లేదంటే ఏదైనా సమ్ డాక్యుమెంట్ కానీ ఏదైనా సాఫ్ట్వేర్ కానీ రన్ చేయండి అంటే, ఇన్స్టాల్ అయిన సాఫ్ట్వేర్ ఓపెన్ చేయండి అంటే మీకు ఇక్కడ ఇన్స్టాల్ అయిన ఏమున్నాయో ఇక్కడ విండోస్లో మీకు క్లియర్గా యాప్స్ అన్ని కూడా కనిపిస్తాయి. ఈవెన్ ఇక్కడ కనిపించకపోయినా మీకు ఆ నేమ్ తెలిస్తే యూ కెన్ సెర్చ్ చేయాలి. ద నోట్ ప్యాడ్ అని టైప్ చేస్తే మీకు ఇక్కడ లిస్ట్ అవుట్ అవుతాయి. ఓకే, ఇవన్నీ కూడా మనకి స్టార్ట్ మెనూలో ఉన్నాయి. సో ఈ కింద మీకు కనిపించేదంతా కూడా టాస్క్ బార్. సో ప్రెసెంట్ ఏదైతే మీకు ఇక్కడ రన్ అవుతున్నాయో ద ప్రోగ్రామ్స్ అన్ని కూడా మీకు ఇక్కడ లిస్ట్ అవుట్ కనిపిస్తాయి. ఓకే, సో ఈ టాస్క్ బార్ ఏదైనా ప్రోగ్రామ్ మీకు రన్ అవ్వకపోయినా సరే మనకి టాస్క్ మేనేజర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఓకే, ఈ టాస్క్ మేనేజర్ లో మీకు కరెంట్ రన్నింగ్ అవుతున్న అప్లికేషన్స్ అన్ని కూడా ఉంటాయి. ఒకసారి సమ్ టైమ్ సిస్టమ్స్ హ్యాంగ్ అవ్వచ్చు, లేదంటే లాంగ్ టైం రన్ అవ్వచ్చు, మనం క్లోజ్ చేయలేకపోవచ్చు. అవన్నీ కూడా ఇక్కడ మనకి లిస్ట్ అవుట్ అవుతాయి. ఏవైతే మన సిస్టంలో ప్రజెంట్ రన్ అవుతున్నాయో అవన్నీ కూడా మనకి టాస్క్ మేనేజర్లో మనకి ఇక్కడ కనిపిస్తాయి అనమాట. ఇందులో మనం ఏదైనా క్లోజ్ చేయాలన్నా, ఏదైనా ఫోర్స్ఫుల్గా స్టాప్ చేయాలన్నా సరే మనం ఇక్కడ స్టాప్ చేయొచ్చు. సో వాట్ ఆర్ ద మీన్ సమ్ టైమ్స్ ఏంటంటే బిగ్ మెమరీతో రన్ అవుతున్న ఫైల్స్ ఏంటంటే ఒకసారి స్ట్రక్ అవుతాయి, హ్యాంగ్ అవుతాయి అనమాట. సో అటువంటి ఇక్కడ మనం టాస్క్ మేనేజర్లో మనం ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ మనకి ఫ్రీక్వెంట్గా యూస్ చేసే అప్లికేషన్స్ ఏమన్నా ఉన్నాయనుకో, లైక్ నేను ఫ్రీక్వెంట్గా నేను బ్రౌజర్ ఓపెన్ చేస్తాను, లేకుంటే ఫ్రీక్వెంట్గా నేను వాట్సాప్ ఓపెన్ చేస్తానంటే ఏదైనా సరే మీరు ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఇక్కడ పింగ్ చేసుకోవచ్చు. ద పింగ్ మీన్స్ ఏంటంటే కొంతమంది ఏంటంటే డెస్క్టాప్ మీద ఒక షార్ట్ కట్ క్రియేట్ చేసుకుంటారు. ఇలా క్రియేట్ చేస్తే ఆ షార్ట్ కట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఆ ఇన్స్టెడ్ ఆఫ్ ద షార్ట్ కట్ నేను ఫ్రీక్వెంట్ యూస్ చేస్తాను. షార్ట్ కట్ ఇక్కడ కాదు, ఇక్కడ నేను టాస్క్ వల్ల మెయింటైన్ చేస్తానంటే దాన్ని ఇక్కడ ఓపెన్ చేసే ఇక్కడ షార్ట్ కట్ బదులు యూ కెన్ రైట్ క్లిక్ హియర్ అండ్ క్లిక్ ఆన్ ద పింగ్. ఓకే, పింగ్ టు టాస్క్ బార్. పింగ్ టు టాస్క్ బార్ అంటే ఈ టాస్క్ బార్ లో నేను ఇది క్లోజ్ చేసినా సరే మీకు ఇక్కడ ఆ ఐకన్ అనేది కనిపిస్తుంది అనమాట. బట్ నాట్ రన్నింగ్ ఏది కింద మీకు ఒక స్మాల్ గ్రే కలర్ తో కనిపిస్తుంది కదా, సమ్ యాక్టివ్ ఉన్నట్టు. సో ఇక్కడ నేను క్లోజ్ చేసినా సరే ఈ ఐకాన్ ఇక్కడ షార్ట్ కట్ అనేది ఉంటుంది. దీని మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ టైం డైరెక్ట్ గా ఓపెన్ అయిపోతుంది. డెస్క్ టాప్ మీద షార్ట్ కట్ అవసరం లేకుండా. సో మీరు ఇట్లా కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. ఓకే, దట్ ఈస్ అబౌట్ దిస్ థింగ్, ద స్టార్ట్ మెనూ గురించి, అందులో షార్ట్ కట్స్, టాస్క్ బార్ గురించి, ద ప్రాక్టికల్ థింగ్స్ అనమాట. అఫ్ కోర్స్ మీ వాల్యూమ్ కంట్రోల్స్ ఇవన్నీ కూడా తెలుసు అనుకుంటున్నాను. బ్లూటూత్ యాడ్ చేయడం, ఏదైనా మీకు సాఫ్ట్వేర్ కావాలన్నా సెర్చ్ చేయడం. సపోజ్ నాకు ఇమీడియట్ క్యాలిక్యులేటర్ కావాలంటే విండోస్ బటన్ క్లిక్ చేసి ద క్యాల్సి అంటే నాకు క్యాలిక్యులేటర్ ఓపెన్ అయిపోతుంది. సో దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్, అంటే ఒక ఆపరేటింగ్ సిస్టమ్, ఏ సిస్టమ్ అయినా సరే బేస్డ్ ఆన్ ద ఆపరేటింగ్ సిస్టమ్ వర్క్ అవుతుంది. ఆపరేటింగ్ సిస్టమ్ ని ఆపరేట్ చేయడానికి మనకి మోస్ట్ ఆఫ్ ద వేస్ ఉంటాయి. ఓకే, కొన్ని కమాండ్స్ త్రూ ఆపరేట్ చేయొచ్చు, కొన్ని మనకి ఆ, ఏదైతే మనకి కనిపిస్తున్నాయో ఐకాన్స్ దాని మీద క్లిక్ చేసి కూడా ఆపరేట్ చేసేది కీస్ తో కూడా. ఓకే, మీరు ఇక్కడ మెయిన్ కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే షార్ట్ కట్స్ కూడా. ఓకే, విండోస్ ఐకాన్ మీకు కనిపిస్తుంది, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి చెప్తాను. మ్యాక్ కూడా మీకు డాక్యుమెంట్ ప్రొవైడ్ చేస్తాను. మేబీ సెషన్ కవర్ అయిపోయినా యూ కెన్ గో త్రూ ద డాక్యుమెంట్. ఓకే, సో దట్ విల్ గెట్ అండర్స్టాండ్ ద బేసిక్స్, హౌ ద ప్రాపర్లీ వీ కెన్ ఆపరేట్ ద ఆపరేటింగ్ సిస్టమ్, ఐ మీన్ ద సిస్టమ్. ఓకే, ద విండోస్ ఈ ఈజ్ నథింగ్ బట్ మనకి ఫైల్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ అవుతుంది. ద షార్ట్ కట్ ద విండోస్ అండ్ ఈ. ఓకే, విండోస్ డి ఈజ్ నథింగ్ బట్ డెస్క్టాప్ ఓపెన్. అఫ్ కోర్స్ విండోస్ ఎల్ మీకు తెలిసినాయి లాక్ చేయడానికి. ఓకే,
సో ఇలా మీరు ఈ షార్ట్ కట్స్ అన్ని యూజ్ చేయడం అంటే ఈ షార్ట్ కట్స్ ఏంటంటే సమ్ ఇన్స్ట్రక్షన్స్ ఆల్రెడీ ప్రోగ్రామ్ చేసి ఉండే ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, ఈ కమాండ్ కనుక నాకు వస్తే ఈ యాక్షన్ పెర్ఫామ్ చేయడానికి అవన్నీ తెలుసుకోవడం వల్ల ఏంటంటే మనం సిస్టమ్ ఈజీగా ఆపరేట్ చేసుకోవచ్చు. ఓకే, మీ పర్సనల్ గా కూడా మీరు నేర్చుకోవచ్చు. లాట్ మెనీ ట్యూటోరియల్స్ విల్ బి అవైలబుల్ ఇన్ ద ఆన్లైన్ అబౌట్ షార్ట్ కట్స్ టు ఆపరేట్ ద విండోస్ సిస్టమ్ అండ్ మ్యాక్ సిస్టమ్ ఆర్ లైనక్స్ ఆర్ DOS సిస్టమ్, మెనీ ఆఫ్ ద థింగ్స్. ఓకే, కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయాలని మెయిన్లీ మనం కామన్ యూస్ చేసే కమాండ్ ప్రాంప్ట్ సింపుల్గా విండోస్ ద సిఎండి అంటే మనకి కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అవుతుంది. సో ఇందులో కూడా డిఫరెంట్ డిఫరెంట్ కమాండ్స్ ఉంటాయి. చేంజ్ డైరెక్టరీ, క్రియేట్ డైరెక్టరీ, మేక్ డైరెక్టరీ, ఇలా ఇవన్నీ కూడా కమాండ్స్ త్రూని ఇస్తాం. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆపరేటింగ్ సిస్టమ్. ఎర్లియర్గా మనకి డాస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉండేది. సో ఇందులో ఏం చేయాలని సరే మన కమాండ్స్ ఉన్నాయి, మనం టైప్ చేసి మనకి ఇవ్వాలి. ఓకే, జావా ఐఫాన్ వెర్షన్ అంటే ఆ వెర్షన్, సారీ మై బ్యాడ్. ఓకే, ఏ వెర్షన్ ఉందో మనకి ఇస్తారు. కొన్ని కమాండ్స్ త్రూ మనం ఏదైనా సరే కమాండ్స్ మనకి చేయాలి. ఇందులో నోట్ ప్యాడ్ మనకి విండోస్ ఆర్ చేసిన సరే రన్ మెనూస్ ఇందులో కూడా మనం ఓపెన్ చేయొచ్చు. నోట్ ప్యాడ్ అంటే నోట్ ప్యాడ్ ఓపెన్ చేయమంటే అది మనకి నోట్ ప్యాడ్ ఓపెన్ చేసేస్తుంది. ఓకే, విండోస్ ఆర్ అండ్ ద సిఎండి. ఓకే, ఇందులో మనకి కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయమంటే కమాండ్ ప్రాంప్ట్ విండోస్ ఆర్. ఈ రన్ మెనూలో కూడా మనం ఆపరేటింగ్ సిస్టమ్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వచ్చు. ఏ ఏ ప్రోగ్రామ్ అయితే మనం ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాం అనేది మనం ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇవ్వచ్చు. ఓకే, into taskbar when కూడా మనం డిస్కస్ చేసుకున్నాయి. ఓకే, సో ఓపెనింగ్ ద ఫైల్ ఎక్స్ప్లోరర్ ఆల్రెడీ we discussed about the shortcut the windows key. ఓకే, ఇందులో సపోజ్ మనకు డి డ్రైవ్ వెళ్ళాను, నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేయాలంటే ద కంట్రోల్ ఎన్ విల్ గివ్ యూ దట్ న్యూ ఫైల్ ఎక్స్ప్లోరర్ అండ్ కంట్రోల్ షిఫ్ట్ ఎన్ విల్ క్రియేట్ ద న్యూ ఫోల్డర్. ఓకే, ద కంట్రోల్ షిఫ్ట్ ఎన్ క్రియేట్ చేస్తే మనకి న్యూ ఫోల్డర్ అనేది క్రియేట్ అవుతుంది. సమ్ టెస్ట్ ఫోల్డర్, some names enter it will create. Otherwise you can right click here and new and one folder into folder, notepad as notepad and excel sheet or pdf, google doc, google sheet ఏదైతే మనం కొత్తగా క్రియేట్ చేయాలంటే మనం న్యూ ఆప్షన్లోకి వెళ్ళి మనం ఇక్కడ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ సింపుల్ గా విండోస్ ఈ అండ్ కంట్రోల్ షిఫ్ట్ ఎన్ అంటే ఇట్ విల్ క్రియేట్ ద షార్ట్ కట్ అనమాట. పర్టికులర్ డ్రైవ్ లోకి వెళ్ళి కంట్రోల్ షిఫ్ట్ అంటే మనకి ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. సో ఎందుకంటే మనం ఇన్ ఫ్యూచర్ ఏంటంటే ఫోల్డర్స్ ఈజీ ఎక్కువ క్రియేట్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో మనకి ఏదైనా ఫైల్ కావాలన్నా సరే మనం ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ పర్టికులర్ లొకేషన్కి వెళ్ళాలన్నా సరే మనం ఇక్కడ కూడా మనం టైప్ చేసుకోవచ్చు. ఓకే, లైక్ ఇలా మనం టైప్ చేసుకుని ఎంటర్ కొట్టినా సరే పర్టికులర్ లొకేషన్ ద యూఆర్ఎల్ అంటాం మనం. లైక్ మనం చూడండి బ్రౌజర్లో www.com అంటే ఆ పర్టికులర్ వెబ్సైట్కి ఎలా అయితే రీడైరెక్ట్ అవుతుందో మన బ్రౌజర్లో, అలాగే విండోస్ ఫైల్ ఎక్స్ప్లోర్లో కూడా ఏదైతే లొకేషన్ మన వల్ల లొకేషన్ మనకి ఇక్కడ ఇచ్చినప్పుడు పర్టికులర్ లొకేషన్లో కదా రీడైరెక్ట్ అయిపోతుంది. డ్రైవ్ అయితే డ్రైవ్. ఓకే, లేదంటే సి డ్రైవ్ అయితే సి డ్రైవ్. ఓకే, అదే సేమ్ థింగ్ ఈ పర్టికులర్ డైరెక్టరీ నుంచి నేను కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయాలంటే సింపుల్ గా ఈ లొకేషన్కి వెళ్ళి సిఎండి అంటే ద కమాండ్ ప్రాంప్ట్ విల్ ఓపెన్ ద సేమ్. ఏదైతే నేను ఫోల్డర్లో ఉన్నానో ఫోల్డర్ ఓపెన్ చేశాను నేను. ఓకే, ఈ ఫోల్డర్లో నుంచి నేను కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయాలి. ఎందుకంటే కమాండ్ ప్రాంప్ట్ లోకి మనం వెళ్ళి జావా ఫైల్స్ మనం కంపైల్ చేస్తాం ఫ్యూచర్లో. సో నేను ఈ పర్టికులర్ ఫోల్డర్లో జావా ప్రోగ్రామ్ అనేది రాసి ఉంచాను. దాన్ని కంపైల్ చేయాలంటే కమాండ్ ప్రాంప్ట్కి వెళ్ళాలి. సో ఇన్స్టెడ్ ఆఫ్ మూవింగ్ ఒక డైరెక్ట్ నుంచి ఇంకో డైరెక్ట్ అలా వన్ బై వన్ ఓపెన్ చేసుకుని కన్నా సింపుల్ గా కంప్లీట్ లొకేషన్ ని ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకుని సిఎండి అంటే ద కమాండ్ ప్రాంప్ట్ విల్ ఓపెన్ ఇంటు దట్ ద రెస్పెక్టివ్ లొకేషన్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ this one and this is about the navigations back forward ఇవన్నీ కూడా మీకు తెలిసినాయి కదా. సంథింగ్ లైక్ ఇట్ విల్ షోయింగ్ ఇన్ దిస్ వన్. సపోజ్ నేను క్లిక్ చేసినప్పుడు ఇయర్ ద నావిగేషన్స్. సో దీని యొక్క పైన ఫోల్డర్కి వెళ్ళాలన్నా లేదంటే బ్యాక్ వెళ్ళాలన్నా లేదంటే ఫార్వర్డ్ వెళ్ళాలన్నా దీస్ ఆర్ ద నావిగేషన్స్. ఓకే, సెలెక్ట్ అయిన తర్వాత ఫార్వర్డ్ అండ్ అప్వర్డ్, ఓకే, అండ్ బ్యాక్వర్డ్, ఓకే, ఫార్వర్డ్, దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఓకే, దట్స్ వాట్ వి మెన్షన్ హియర్. ఓకే, దిస్ ఆల్రెడీ కవర్డ్. అండ్ మోస్ట్లీ మీరు ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే కాపీ, కంట్రోల్ C is the copy. Okay, suppose if I created a directory here. Okay,
సంథింగ్ కంటెంట్ మనం ఇలా సెలెక్ట్ చేసి కంట్రోల్ సి అంటే ఇది కాపీ అవుతుంది, కంట్రోల్ వి అంటే పేస్ట్ అవుతుంది. ఓకే, కంట్రోల్ సి అండ్ కంట్రోల్ వి కాపీ అండ్ పేస్ట్. అండ్ కంట్రోల్ ఎక్స్ అంటే కట్ చేస్తుంది, కట్ చేసిందని కంట్రోల్ వి అంటే వేరే చోట పేస్ట్ చేస్తుంది. కంట్రోల్ ఎక్స్ అండ్ కంట్రోల్ వి. ఓకే, దిస్ ఇస్ ద కంట్రోల్ సి ఈస్ ఫర్ ద కాపీ ఇన్ ద కంటెంట్. అంటే ఏ కంటెంట్ అయితే మనం కాపీ చేయాలన్న దాన్ని సెలెక్ట్ చేసి కంట్రోల్ సి అంటే కాపీ అవుతుంది, కాపీ చేసిన తర్వాత కంట్రోల్ సి ప్రెస్ చేసిన కంట్రోల్ వి అంటే పేస్ట్ అవుతుంది. ఓకే, నేను ఏదైనా మాడిఫై చేసిన తర్వాత దీన్ని చేంజెస్ ప్రీవియస్ ఉన్న వెర్షన్లోకి వెళ్ళాలంటే కంట్రోల్ జెడ్. ఓకే, కంట్రోల్ జెడ్ అంటే మనకి బ్యాక్ వెళ్ళిపోతుంది, చేంజెస్ అన్ని కూడా రివర్ట్ అవుతూ ఉంటాయి. లేదు నేను చేంజ్ చేసిన మళ్ళీ కావాలంటే కంట్రోల్ వై అండు రీడు. ఇప్పుడు కంట్రోల్ జెడ్ అనేది అండు, కంట్రోల్ వై అంటే రీడు. లేదు మళ్ళీ నాకు అవి కావాలంటే కంట్రోల్ వై అంటే ఇక్కడికి వచ్చేస్తుంది. సో ఇవన్నీ కూడా నా చేంజెస్ చేసినాయి. సో నాకు ఇవన్నీ వద్దు అని అనుకున్నప్పుడు ఏం చేస్తాను, కంట్రోల్ జెడ్ నొక్కేస్తాను. తర్వాత కంట్రోల్ జెడ్ నొక్కేస్తాను, నాకు అవి కావాలన్నప్పుడు మళ్ళీ కంట్రోల్ వై, కంట్రోల్ అంటే మళ్ళీ ఆ చేంజెస్ అన్ని వస్తాయి. Okay, these are the shortcut for the copy, cut, paste, do, redo, undo. Okay, so these are the shortcuts. Mostly man control press చేస్తాం, control C, ctrl plus C is the letter keyboard లో. కంట్రోల్ and ctrl కనిపిస్తుంది కదా మీకు కీబోర్డ్ లో. లేదా కంట్రోల్ ప్రెస్ చేసి C అంటే కాపీ అవుతుంది. ద సేమ్ కంట్రోల్ C, కంట్రోల్ B, control X is for the cut. Okay, I think I already given here. Yes, control plus X, control plus B. Okay. Next, control plus Z, control plus Y. Okay. This is undo, this is redo. Okay. And moving folders and deleting anyhow, we have a delete command. So delete మనం అంటే ఇక్కడ మన జనరల్ గా చాలా మంది ఏం చేస్తారంటే సపోజ్ ఇది ఏదైనా డిలీట్ చేయాలంటే ఇలా బ్యాక్ స్పేస్ క్లిక్ చేసినా సరే ఈ స్పేస్ అనేది డిలీట్ అవుతుంది. అలానే డిలీట్ ఇక్కడ ప్రెస్ చేసి డిలీట్ అయినా సరే డిలీట్ అవుతుంది. డిలీట్ అంటే రైట్ సైడ్ నుంచి మన కంటెంట్ అనేది ఇలా డిలీట్ అవుతుంది. నేను కంట్రోల్ చేయడం నొక్కాను. సో బ్యాక్ స్పేస్ ఏంటంటే మనకి ప్రెస్ చేసుకుని ఇలా బ్యాక్ స్పేస్ ఈస్ రిమూవింగ్ దట్. Okay, backspace will remove the content. Okay, okay, delete is also then select చేసి particular delete command అంటే ఆటోమేటిక్ గా డిలీట్ అయిపోతుంది కంటెంట్. ఓకే, delete command ఉంటుంది, పేజ్ అప్, పేజ్ డౌన్, ద ఇన్సర్ట్. ఏదైనా మీకు ఒక ప్రూఫ్ కోసం ఏదైనా స్క్రీన్ తీసుకోవాలన్నా ప్రింట్ స్క్రీన్ అనే బటన్ కూడా మీకు ఉంటుంది. లేదంటే షిఫ్ట్ విండోస్ ఎస్ ప్రెస్ చేసినా సరే మీకు స్నిప్పెట్ టూల్ వస్తుంది. ఓకే, షిఫ్ట్ విండోస్ ఎస్ ప్రెస్ చేస్తే స్నిప్పెట్ టూల్ వస్తుంది. ఈ స్నిప్పెట్ టూల్ మనం ఏదైనా సరే ఏ కంటెంట్ అయితే మీకు స్క్రీన్ మీకు కావాలో దాని మీద డ్రాగ్ చేసుకుంటే మీకు కనిపిస్తుంది. ఇది మీకు కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఇన్ విషయం ఏదైనా ప్రోగ్రామ్ రాసింది ఒక్కటే స్క్రీన్ షాట్ ప్రోగ్రామ్ రాస్తారు. ఇదే సపోజ్ ప్రోగ్రామ్ అనుకోండి, ఈ ప్రోగ్రామ్ ఒకటే నేను లింక్డ్ఇన్ లో షేర్ చేయాలనుకోండి ఇమేజ్ గా, సింపుల్ గా కంట్రోల్ షిఫ్ట్ ఎస్ అని చెప్పి ప్రెస్ చేసి సింపుల్ ఈ కంటెంట్ నేను ఇలా సెలెక్ట్ చేసుకుని ఇది ఇమేజ్ కింద వస్తుంది నాకు. ఓకే, ఇమేజ్ నేను డాక్యుమెంట్ లో కానీ చార్ట్ లో కానీ ఎక్కడైనా సరే నేను యూజ్ చేసుకోవచ్చు. ఓకే, లైక్ సేమ్ వే కంట్రోల్ వి అంటే పేస్ట్ చేయాలి. దిస్ ఇస్ ద ఇమేజ్ అనమాట. నేను అక్కడ ఇమేజ్ తీసుకున్న ఇమేజ్. సో లేదు నాకు ఈ ఆప్షన్స్ ఏమైనా డౌట్ వచ్చింది అనుకోండి, సింపుల్ గా ఇక్కడ నేను దీన్ని సెలెక్ట్ చేస్తాను. సో మీరు ఎవరికన్నా చెప్పాలంటే టైప్ చేసి చెప్పడం చాలా కష్టం. సో సింపుల్ గా నేను ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకుని స్నిప్పెట్ టూల్లో నోటిఫికేషన్ వస్తుంది. స్నిప్పింగ్ టూల్ అని కూడా మనం తీసుకోవచ్చు జస్ట్ సింపుల్ గా. ఓకే, సపోజ్ నేను ఇక్కడ స్నిప్పింగ్ టూల్ ఓపెన్ చేస్తే సో నాకు ఈ పర్టికులర్ ఇష్యూ వస్తుంది అని చెప్పాలన్నాడు. సింపుల్గా ఏం చేస్తారంటే పర్టికులర్ కంటెంట్ మీరు ఇలా సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకుని అది స్నిప్పింగ్ టూల్లో వస్తుంది. సో ఇందులో మనకి కలరింగ్ థింగ్స్ కూడా వస్తాయి. సమ్ కలర్ మార్క్స్ అనేది రిప్రజెంట్ చేసుకుంటే ఇక్కడ స్కెచ్ తీసుకుని ఓకే దిస్ పర్టికులర్ ఏరియా పర్టికులర్ స్ట్రింగ్ అండ్ ఫేసింగ్ ఇష్యూ అని చెప్పి ఇలా హైలైట్ కూడా చేసుకోవచ్చు.
ఇలా ఇది ఇక్కడ వస్తుంది, లేదంటే నేను సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇలా ఆప్షన్స్ వస్తుంటే నాకు రావట్లేదు, లేదంటే ఇక్కడ మనకి ఇష్యూ వస్తుంది, లేదంటే ప్రోగ్రామ్ అనేది కట్ చేసి ఈ పర్టికులర్ లైన్లో నాకు ఎర్రర్ వస్తుంది అనేది చెప్పడానికి, హైలైట్ చేసి చూపించడానికి సరే ఇక్కడ మనం ఎడిట్ చేసుకుని సింపుల్గా మీరు ఒక దీన్ని కాపీ చేసుకుని మనం ఎవరికైనా పంపించినా సరే యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ అనమాట. సో ఏం ఇష్యూ వస్తుందని చెప్పినా సరే సింపుల్గా ఇన్ ఫ్యూచర్ మీకైనా సరే ఈ ప్రోగ్రామ్ ఇష్యూ వస్తుంది సింపుల్గా దాన్ని స్క్రీన్ షాట్ తీసి ఇలా దాన్ని మార్క్ చేసి ఇన్ దిస్ పర్టికులర్ లైన్ ఐమ్ ఫేసింగ్ దిస్ ఇష్యూ అని మీరు మాకు ఈజీగా కూడా చెప్పచ్చు అనమాట. సో హౌ దట్ స్నిప్పింగ్ టూల్ విల్ హెల్ప్. ఓకే, సో ఇవన్నీ కూడా ఎందుకో చెప్తున్నాను, మనకి ప్రోగ్రామింగ్లోకి ఎంటర్ అయిన తర్వాత సమ్ యాక్షన్స్ చెప్పినప్పుడు విండోస్లో ఇవన్నీ కూడా యూస్ చేయొచ్చు అనే విషయం మనకి తెలియకుండా మీరు చెప్పినా సరే ఏంటంటే కొంచెం మీరు కొంచెం డిఫికల్టీ ఫేస్ చేస్తారని చెప్పి ఇవన్నీ కూడా మనం కవర్ చేస్తాం మీకు. ఓకే, ఇవన్నీ కూడా ఫైల్ ఫార్మాట్స్ అది బేస్డ్ ఆన్ ద డాట్ టెక్స్ట్ డాట్ జేపీజీ, ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మాట్స్ మీకు తెలిసినాయి కదా. సో MP3 అంటే డాట్ MP3తో డాట్ MP4తో, లేదంటే మనకి HTML ప్రోగ్రామ్ చేస్తారు మీరు డాట్ HTML అని, జావా ప్రోగ్రామ్ చేస్తే డాట్ జావా అని, ప్రతి సాఫ్ట్వేర్ కూడా డాట్ ఎక్స్టెన్షన్ దాంతో మనం క్రియేట్ చేస్తాం. సో డాట్ ఎక్స్టెన్షన్ దేనికి మన జావా ఫైల్ డాట్ జావాని ఎందుకు సేవ్ చేస్తాం అనేది మనం జావా ప్రోగ్రామ్కి వెళ్ళాక మీకు సెపరేట్ సెషన్ ఉంటుంది, అందులో మీకు డీటెయిల్గా చెప్తాను. ఓకే, ఎందుకు వాట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ ద ఎక్స్టెన్షన్. మెయిన్గా ఒక సింపుల్ పాయింట్లో చెప్పాలంటే ఆపరేటింగ్ సిస్టమ్ అర్థం అవ్వడానికి, ఆపరేటింగ్ సిస్టమ్ ఏం అర్థం అవ్వాలి, ఇంతకు ఎక్స్టెన్షన్ జేపీజీ డాట్ జేపీజీ అన్ని ఒక ఫార్మాట్ ఇవ్వచ్చు కదా, డాట్ TXT డాట్ జేపీజీ డాట్ జావా డాట్ HTML ఎందుకు ఇవ్వంటే మీరు చూడండి మీ యొక్క ఫోన్లో ఫోటో ఓపెన్ చేస్తుంటే మీకు దానికి సంబంధించిన సజెషన్స్ వస్తాయి. ఏంటి, ఫోటో వ్యూవర్ ఓపెన్ చేసే సాఫ్ట్వేర్స్ ఓపెన్ అవుతాయి, అంటే ఆపరేటింగ్ సిస్టమ్కి మీరు ఇన్స్టాల్ చేసే ప్రతి సాఫ్ట్వేర్ కూడా అది ఆపరేటింగ్ సిస్టమ్కి అండర్స్టాండ్ అయ్యేలా ఉంటుంది. సో మీరు ఆ ఫోటో ఓపెన్ చేసినప్పుడు ఈ యొక్క ఫోటోని ఓపెన్ చేయడానికి నా సిస్టంలో ఏ సాఫ్ట్వేర్ ఉంది అనేది అది ఐడెంటిఫై చేసుకోవాలంటే అది బేస్డ్ ఆన్ ఎక్స్టెన్షన్ అది ఐడెంటిఫై చేసుకుంటుంది అనమాట. ఓకే, డాట్ జేపీజీ, ఓకే డాట్ జేపీజీ ఫార్మేట్తో ఉన్న ఎక్స్టెన్షన్తో ఉన్న ఫైల్ నేను ఈ యొక్క సాఫ్ట్వేర్తో ఓపెన్ చేయగలను. సో మీరు ఏదైనా డాట్ MP3 ఓపెన్ చేశారంటే మీరు ఒక సిస్టంలో VLC ప్లేయర్ కానీ లేదంటే మీడియా ప్లేయర్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అందులో ఆటోమేటిక్గా అదే ఓపెన్ అయ్యి, లేదంటే మల్టిపుల్ ఉంటే మీకు సజెషన్ ఇస్తుంది ఇందులో ఓపెన్ చేయాలి ఇందులో ఓపెన్ చేయాలి, అది ఎలా ఐడెంటిఫై చేస్తుంది బేస్డ్ ఆన్ ద ఎక్స్టెన్షన్ అనమాట. సో ఎక్స్టెన్షన్ ఇస్ ఆల్సో ప్లే ద వెరీ బిగ్ రోల్ ఇన్ ద ఆపరేటింగ్ సిస్టమ్ హెల్ప్ చేయడానికి. ఓకే, ఇవన్నీ కూడా మనకి మీ సాఫ్ట్వేర్లో మీరు ప్రోగ్రామ్ రాసే ప్రతి దానికి, ఓకే పైథాన్లో ప్రోగ్రామ్ అయితే PY అని, ఓకే సంథింగ్ HTML అయితే డాట్ HTML, CSS డాట్ CSS, జావా అయితే డాట్ జావా, ఇలా సమ్ ఎక్స్టెన్షన్తోనే మీరు ఇవన్నీ కూడా జావా స్క్రిప్ట్ అయితే డాట్ JS, సమ్ ఎక్స్టెన్షన్ ప్రతి ఫైల్ మీరు సేవ్ చేస్తారు. ఓకే, ప్రతి ఫైల్కి ఎక్స్టెన్షన్ ఉంటుంది, అది కూడా వెరీ ఇంపార్టెంట్ మీరు తెలుసుకోవాలి. ఓకే, ద సెర్చ్ గురించి మీరు ఆల్రెడీ తెలుసుకున్నదే, ద బేసిక్ ఫంక్షన్ ఎస్ దిస్ వి ఆల్రెడీ కవర్డ్, ద Ctrl+C Ctrl+X Ctrl+V Ctrl+Z అండ్ రీడూ. ఓకే, ఆల్ట్ ట్యాబ్ షార్ట్ కట్ మీకు తెలిసిందే కదా, ఏదైనా మన సిస్టంలో ఏదైతే ప్రోగ్రామ్స్ ఓపెన్ అయి ఉన్నాయో అవన్నీ కూడా మనకు లిస్ట్గా చూపిస్తుంది అనమాట. ఆల్ట్ ట్యాబ్ చేస్తే దిస్ ఇస్ ద వ్యూ. ఓకే, దిస్ ఇస్ ద వ్యూ కెన్ వ్యూ, మనం ట్యాబ్ ప్రెస్ చేసుకోవాలి ఫార్వర్డ్కి వెళ్తుంది, లేదా Shift+Tab ప్రెస్ చేస్తే బ్యాక్వర్డ్ వస్తుంది ఇలా. ఓకే, మీరు పర్టికులర్ ఆల్రెడీ ఓపెన్ అయిన దాన్ని సెలెక్ట్ చేద్దాం అనుకుని ట్యాబ్ ప్రెస్ చేసుకుంటూ వెళ్ళారు. ఓకే, ఆల్రెడీ ఓకే క్రాస్ అయిపోతే మళ్ళీ అదే షిఫ్ట్ పట్టుకుని ఆల్ట్ అనేది ప్రెస్ చేసి ఉండాలి, మళ్ళీ Shift+Tab పట్టుకుని ఇలా ట్యాబ్ ప్రెస్ చేసుకుంటూ వెళ్తే బ్యాక్ వస్తుంది. ఓకే, ఆల్ట్ పట్టుకుని ట్యాబ్ నొక్కితే మీకు ఫార్వర్డ్ వెళ్తుంది, అండ్ Alt+Shift కీవర్డ్స్ రెండు పట్టుకుని ట్యాబ్ ప్రెస్ చేస్తే బ్యాక్వర్డ్ వస్తుంది. ఓకే, Alt+Tab ఇస్ ఫర్ ఫార్వర్డ్, Alt+Shift కంటిన్యూస్గా ప్రెస్ చేసుకుని ట్యాబ్ని ప్రెస్ చేస్తూ ఉంటే మీకు ఇక్కడ బ్యాక్వర్డ్ డైరెక్షన్లో వెళ్తూ ఉంటాం. ఓకే, ఆ ట్యాబ్ దిస్ ఈస్ ద ఫార్వర్డ్ డైరెక్షన్. ఓకే, దిస్ ఈస్ ద బ్యాక్వర్డ్ డైరెక్షన్. ఓకే, ఓకే దిస్ ఇస్ హౌ ద కంట్రోల్స్ విల్ హెల్ప్, షార్ట్ కట్స్ విల్ హెల్ప్ అనమాట. షార్ట్ కట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మీకు గుర్తుపెట్టుకోండి ఆపరేటింగ్ సిస్టమ్, ఎందుకంటే ఒక నో డేస్ ఏంటంటే మీరు చాలా స్పీడ్గా ఆపరేట్ చేయాల్సి వస్తుంది ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, సిస్టమ్ సెట్టింగ్స్ ఇవన్నీ కూడా మీ డిస్ప్లే రిలేటెడ్ థింగ్స్ మీకు ఉన్నది. లైక్ విండోస్ ప్రెస్ చేస్తే మీకు సంబంధించిన సిస్టంలో ఏ కైండ్ ఆఫ్ సిస్టమ్ సెట్టింగ్స్ అయినా, బ్లూటూత్ డివైజెస్ యాడ్ చేయాలన్నా, లైక్ ప్రింటర్ యాడ్ చేయాలన్నా, ఓకే నెట్వర్క్ రిలేటెడ్ థింగ్స్ మన వైఫై కనెక్ట్ చేయాలన్నా, ఇవన్నీ కూడా ఆప్షన్స్, పర్సనలైజ్
ద థింగ్స్ మీ యొక్క బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవాలన్నా, థీమ్ చేంజ్ చేసుకోవాలన్నా, లాక్ స్క్రీన్ కంట్రోల్ చేసుకోవాలన్నా, స్టార్ట్ మెనూని, టాస్క్ బార్ని కంట్రోల్ చేసుకోవాలన్నా, ఇలా మీకు మల్టిపుల్ ఆప్షన్స్ అన్ని కూడా మీకు ఇక్కడ విండోస్ ఐ అని ప్రెస్ చేస్తే మీకు ఈ ఆప్షన్స్ అన్ని కూడా వస్తాయి. ద సిస్టమ్ రిలేటెడ్ సెట్టింగ్స్, డిస్ప్లే సెట్టింగ్స్, ద సౌండ్ రిలేటెడ్ నోటిఫికేషన్స్ ఏమేమి రావాలి, దేనికి రాకూడదు, పవర్ బ్యాటరీ సేవర్స్ ఆన్ చేసుకోవడం. మీరు ఫోన్ వాడతారు కదా, ఫోన్లో యూస్ చేసే అన్ని కూడా మన సిస్టమ్లో ఇవన్నీ కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ద అకౌంట్ యాక్సెసిబిలిటీ, ద ప్రైవసీ, లేకపోతే పాస్వర్డ్స్ సెట్ చేసుకోవడం, ఇవన్నీ కూడా మనకు వస్తాయి. ఓకే, దీస్ ఆర్ ద ఆల్ అబౌట్ దట్ ద సెట్టింగ్స్. ఓకే, షట్టింగ్ డౌన్ కోసం తెలుసు కదా, రీస్టార్ట్. ఓకే, డైలీ రీస్టార్ట్ చేస్తూ ఉంటారు కదా మీరు ఒక ల్యాప్టాప్ని. ఓకే, ఇప్పుడు రీస్టార్ట్ చేస్తే మళ్ళీ రీస్టార్ట్ అయిపోతుంది సెషన్, ప్రాక్టికల్గా చూపించడానికి. ఓకే, ఓకే, అడిషనల్ విండోస్ బేసిక్, ద ఫ్రీక్వెంట్లీ ద వైఫై గురించి మనం ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్న నెట్వర్క్ వచ్చిన సరే, ఆఫ్ కోర్స్ ద సింబల్ విల్ షో ద బిలో, like here we will get all the controls. This is the quick access. We'll get all the ఏదైతే మనకి స్టార్ట్అప్ లో రన్ అవుతున్న ప్రోగ్రామ్స్ అని ఇక్కడ మనకి చూపిస్తాయి. These are the controls, the volumes and the battery and the Wi-Fi connection. From here we can go to the settings as well. మోర్ వైఫై సెట్టింగ్స్ మళ్ళీ మనం ఇక్కడికి వస్తాయి. సో ఏదైతే సిస్టంలో సెట్టింగ్స్ రిలేటెడ్, కాన్ఫిగరేషన్ రిలేటెడ్ ఏమున్నా సరే మళ్ళీ మనకి ఇక్కడే చేస్తాం. దీనికి షార్ట్ కట్ ఏంటంటే విండోస్ ఐ చేస్తే మీకు ఏ సంబంధించిన రిలేటెడ్ థింగ్స్ ఉన్నాయో దాన్ని చూస్ చేసుకుని దాన్ని మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, అది కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకే మల్టిపుల్ డెస్క్టాప్స్ క్రియేట్ చేయడం మీకు తెలిసింది. కంట్రోల్ విండోస్ పట్టుకుంటే, కంట్రోల్ విండోస్ ద లెఫ్ట్ అంటే ఇట్ విల్ క్రియేట్ ద న్యూ డెస్క్టాప్. అంటే ఒక సిస్టమ్ మల్టిపుల్ యూజర్స్ యూజ్ చేసుకున్నప్పుడు, ఇప్పుడు నా డెస్క్టాప్ ఇలా ఉంది, క్లమ్జీగా ఉంటుంది, ఎవరికి అర్థం కాదు. సో అప్పుడు అలాంటి వాళ్ళు ఏం చేసుకుంటే కంట్రోల్ షిఫ్ట్ అని చెప్పి న్యూ విండోస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, అలా కొత్త విండో యూజర్ బేసెస్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, న్యూ డెస్క్టాప్. ఓకే, టేకింగ్ స్క్రీన్ షాట్, we already covered this. Managing application, installing application and uninstall applications. Okay, this is a very important things. మోస్ట్ ఆఫ్ దెమ్ ఇన్స్టాల్ చేస్తారు. ఇన్స్టాలేషన్ తర్వాత అది ఎక్కడ ఉంది అంటే మీరు కంట్రోల్ ప్యానల్లోకి వెళ్తే ద కంట్రోల్ ప్యానల్లో మీరు ఇక్కడ చూడొచ్చు. ద కంట్రోల్ ప్యానల్ సింపుల్గా ఏం చేయలేదు, జస్ట్ విండోస్ ప్రెస్ చేస్తాను, ఇక్కడ కంట్రోల్ ప్యానల్ అని టైప్ చేశాను, మాకు సజెషన్ వచ్చింది. సింపుల్గా కంట్రోల్ ప్యానల్లోకి వెళ్ళాను, ఇక్కడ అన్ఇన్స్టాల్ ప్రోగ్రామ్స్ ఆర్ ప్రోగ్రామ్స్ కనిపిస్తాయి మనకి. ఓకే, సిస్టమ్ సెక్యూరిటీ, నెట్వర్క్, ఇంటర్నెట్, హార్డ్వేర్, సౌండ్స్, ఇక్కడ కూడా మనం ఇవన్నీ కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. ఏదైతే ఇందాక మీకు గ్రాఫికల్ రిప్రజెంటేషన్ విండోస్ ఐలో చూపించిన ప్రోగ్రామ్స్ అని కూడా ఇక్కడ మీకు వస్తాయి. సో అన్ఇన్స్టాల్ ప్రోగ్రామ్స్ అని ఇవన్నీ ఏంటంటే మీ యొక్క సిస్టంలో ఇన్స్టాల్ అయి ఉన్న సాఫ్ట్వేర్స్ అనమాట. ఏదైతే ఇన్స్టాల్ చేసుకుని అప్గ్రేడ్ చేసుకోవాలన్నా, రిపేర్ చేయాలన్నా సరే ఇవన్నీ కూడా మీరు ఇక్కడ చేసుకోవచ్చు అనమాట. సో ఏదైతే నీకు సాఫ్ట్వేర్ అన్ఇన్స్టాల్ చేశారంటే ఏదైతే మీకు అవసరం లేని ఉందో దాని మీద డబుల్ క్లిక్ చేస్తే అన్ఇన్స్టాల్ ప్రాసెస్ విల్ స్టార్ట్. మీరు ఈ సిస్టంలో ఏదైతే ఇన్స్టాల్ చేస్తారో ఆ ప్రతి సాఫ్ట్వేర్ కూడా ఇందులో మీకు లిస్ట్ అవుట్ చేసి చూపిస్తుంది. ఓకే, ఇది మీ సిస్టంలో ఇన్స్టాల్ అయిన సాఫ్ట్వేర్స్. మీ సిస్టంలో రన్ అవుతున్న సాఫ్ట్వేర్స్ ఎక్కడ ఉంటాయని చెప్పాను, ద టాస్క్ మేనేజర్లో ఉంటాయి. ఇవన్నీ కూడా ఇక్కడ మీకు చూపిస్తాయి. ఓకే, డోంట్ కన్ఫ్యూజ్ దీస్ థింగ్స్. ఇవన్నీ కూడా రన్నింగ్ అవుతున్న సాఫ్ట్వేర్స్. ఓకే, ఇందులో ఏంటంటే మీకు అన్ని కూడా ఇన్స్టాల్ అయి ఉన్న సాఫ్ట్వేర్స్. ఇవన్నీ కూడా మీకు అవసరం లేదు అనుకుంటే, ద సిస్టమ్ మీకు పెర్ఫార్మెన్స్ ఎక్కువ అయిపోతుంది, కొన్ని సాఫ్ట్వేర్స్ అన్ఇన్స్టాల్ చేసేద్దాం అనుకుంటే మీరు ఎక్కడ వెళ్ళాలంటే అన్ఇన్స్టాల్ ప్రోగ్రామ్. ఓకే, కంట్రోల్ ప్యానల్, ప్రోగ్రామ్స్, ద ప్రోగ్రామర్స్ అండ్ ఫీచర్స్లోకి వెళ్తే విల్ గెట్ దీస్ థింగ్స్, వాట్ ఆర్ ద సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్డ్ ఇన్ యువర్ సిస్టమ్ అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకే, ఈ టాస్క్ మేనేజర్ గురించి ఆల్రెడీ మనం చూసాం, అండ్ మానిటర్ పెర్ఫార్మెన్స్ అండ్ ఆల్ దిస్ థింగ్. ఓకే, ఇన్స్టాలేషన్స్, ఇన్స్టాలేషన్ ఏదైనా సరే మీరు చూడొచ్చు. ఏ ఇన్స్టాల్ అని విండోస్ వరకు వచ్చేసి మీరు ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోవాల్సింది .exe ఆర్ MSM ఫైల్స్ అనేవి ఉంటాయి. ఆ ఫైల్ డౌన్లోడ్ చేసుకుంటే మోస్ట్ ఆఫ్ ద సాఫ్ట్వేర్స్ అన్ని కూడా ఇన్స్టాలేషన్ ప్రాసెస్లో నెక్స్ట్ అని క్లిక్ చేసుకుంటే వెళ్ళిపోతాం. అది సేమ్ ప్రాసెస్ ఏ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయినా. బట్ కొంచెం ఇన్స్టాల్ చేసిన నెక్స్ట్ అని బ్లైండ్గా క్లిక్ చేసుకుంటే చదివితే మీకు అర్థమవుతుంది ఏం జరుగుతుంది, ఏంటి, వాట్ ఆర్ థింగ్స్ ఆర్ ఇన్స్టాలింగ్ ఇంటూ మన సిస్టమ్లో ఏదైతే ఇన్స్టాల్ చేస్తాం ఇవన్నీ కూడా మనం చూడొచ్చు అనమాట. సో ఓకే, అవన్నీ కూడా మనకి ఇన్స్టాలేషన్ ప్రాసెస్ వస్తాయి. ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ఆల్రెడీ మనం చూసాం. ఓకే, యాప్స్ అండ్ ఫీచర్స్లో మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. కంట్రోల్ ప్యానల్లో కంట్రోల్ ప్రోగ్రామ్స్ అండ్ ఫీచర్స్ అన్ఇన్స్టాల్ చేయాలంటే. ఓకే, దిస్ ఆర్ మెయిన్. ఎందుకంటే మనం మోస్ట్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తాం, ఒకసారి సరిగా వర్క్ అవ్వకపోవచ్చు, అన్స్టాల్ చేసేస్తాం, మళ్ళీ రీఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా మీకు ప్రోగ్రామింగ్ నేర్చుకునే ముందు ఇవన్నీ కూడా తెలియాలి. ప్రోగ్రామ్ అట్లీస్ట్ మన సిస్టంలో సాఫ్ట్వేర్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఇన్స్టాల్ అయిన దాన్ని ఎలా చూడాలి, అండ్ అవసరం లేదన్నట్టు ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఇది కామన్గా చేసే అన్నమాట.
నార్మల్గా మీరు చేసే ప్రోగ్రామ్లో ఫోల్డర్ క్రియేట్ చేయడం, లేదంటే థింగ్స్ డౌన్లోడ్ చేసుకుని మన ఫోల్డర్లో ప్లేస్ చేసుకోవడం, లేదంటే ఫైల్స్ని క్లోజ్ చేసుకోవడం, మనం మిస్ అయిన ఫైల్ని సెర్చ్ చేసుకోవడం, ఓకే, లేదంటే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయడం, అన్ఇన్స్టాల్ చేయడం, ఇవన్నీ కూడా మనం కామన్గా చేసే థింగ్స్ అనమాట. ఆల్రెడీ ఇన్స్టాల్ అయిన దాన్ని ఓపెన్ చేయడం, ఇవన్నీ కూడా మనం కామన్గా యూస్ చేస్తాం అన్నమాట. ఈవెన్ ప్రోగ్రామింగ్ అయినా సరే వీటన్నిటి మీద మీకు బెటర్ ఐడియా అనేది ఉండాలి. ఓకే, ద సేమ్ వే. Okay, iOS also I created some document here. I will share you this doc. మీరు ఈ డాక్యుమెంట్ ఫాలో అయితే విల్ గెట్ అండర్స్టాండ్ ఆల్ దిస్. మీరు ఆల్రెడీ మ్యాక్ యూస్ చేస్తున్నారు కాబట్టి మీకు అంత కష్టంగా ఏముంది, విల్ గెట్ అండర్స్టాండ్ ద థింగ్స్. ఓకే, మెయిన్గా డిఫికల్టీ మీరు ఫేస్ చేసేది ఏంటంటే విండోస్కి దీనికి కొంచెం ఆపరేషన్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇందులో కూడా మీకు అన్ని నావిగేషన్స్ కానీ, ప్రోగ్రామ్ ఇన్స్టాలేషన్స్, అన్ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, అన్ఇన్స్టాల్ చేయాలి, మెయిన్ థింగ్స్ అని కూడా మీకు ఈ డాక్యుమెంట్స్ కూడా మీకు షేర్ చేస్తాను. ఓకే, ఐఓఎస్ వాళ్ళు కూడా మీరు ఫాలో అయ్యి వినొచ్చు. ఓకే, దిస్ ఈస్ ద బేసిక్స్ అబౌట్ ద విండోస్. ఓకే, నేను మోస్ట్ ఆఫ్ ద విండోస్ వాడడం గురించి అది కవర్ చేశాను. మ్యాక్ మనం డాక్యుమెంట్ షేర్ చేస్తాను, గో త్రూ దట్. ఎనీ డౌట్స్ ఉంటే మీరు నన్ను అడగచ్చు, ఐ విల్ రిసాల్వ్. ఓకే, నా ఓపెన్ ఫర్ ద డౌట్స్ నాట్ రిలేటెడ్ దిస్ సెషన్. ఇంటర్న్షిప్ గురించి కూడా మీకు ఏం డౌట్స్ ఉన్నా సరే మీరు కెన్ ఆస్క్. జస్ట్ రైజ్ యువర్ హ్యాండ్స్ అండ్